పులిబిడ్డ జోలికొస్తే ఒక్క పంజా దెబ్బకి ఎవరినైనా మట్టి కరిపించేస్తుంది. ఇది నా బంగారం, బంగారు కోడలు. ఇప్పుడు దీన్ని నువ్వు అంత ఎమోషనల్ అయిపోయి దాన్ని ఎత్తుకోవాలని ట్రై చేయకమ్మా, నడుము విరిగిపోతుంది. అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాడికి తెలుస్తుంది కదా. సరే పదండి. ఏంటి మీ అత్త గుండమ్మ పాము ముంగిసెల్లా కొట్టుకోవాలని నువ్వనుకుంటుంటే ఆవు దూడల్లా మారిపోతున్నారు? పెరుగుట విరుగుట కొరకే అని మా అత్తయ్య ఈగో సాటిస్ఫై అయింది కాబట్టి దాన్ని మెచ్చుకుంది. గుండమ్మ మీద ఈ ప్రేమ ఎంతోసేపు ఉండదు, నేను ఉండనివ్వను కూడా. నిన్ను జాబ్లోంచి తీసేస్తున్నాను. నేనేం తప్పు చేశాను సార్? మోడల్ మేడంని హట్ చేసావు కదా. వీడేంటి గుమ్మంలో నిలబడి దాన్ని చూస్తున్నాడు? మనోడా, ఏంటి దాన్ని చూస్తున్నావు? లోకేశ్వరి కూర్చో. ఏమైంది మనోడా? నేను మోడలింగ్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాను కదమ్మా. అవును. ఆ ఏజెన్సీ ద్వారా పరిచయం కాబోతున్న ఒక మోడల్ ఇవాళ మా ఆఫీస్కి వచ్చి నన్ను జాబ్లో నుంచి తీసేయమని చెప్పిందంట. తన్ను చూసావా? మనిషిని వెనక నుంచి చూశాను కానీ ఆవిడ మొహం చూడలేదు. ఆవిడికి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మరి నన్ను జాబ్లో నుంచి ఎందుకు తీసేయమందో అర్థం కావట్లేదు. లోకేశ్వరి, నువ్వేమన్నా మా మోడలింగ్ ఆఫీస్కి వచ్చావా? నేను మీ మోడలింగ్ ఆఫీస్కి రావడం ఏంటండి? అదెందుకొస్తుందిరా, ఇంట్లోనే ఉంటేను. అయినా మోడలింగ్ సెత్తొద్దని ఇంట్లో అందరూ చెప్పారు కదా. అవునండి, మీ అందరికీ ఇష్టం లేని పని నేనెందుకు చేస్తాను? అయినా అక్కడికొచ్చింది నేనే అని మీరెలా అనుకుంటున్నారు? ఆఫీస్లో తను కూడా ఇప్పుడు నువ్వెలా కూర్చున్నావో అదే ఫోజులో కూర్చుంది. అందుకే రూమ్లోకి వస్తూ నిన్నిలా చూసేసరికి తను కూర్చున్న ఫోజ్ కనిపించింది. ఆఫీస్లో ఉన్న మోడల్ నువ్వేనేమో అనుకున్నాను. బాగుందిరా. ఒకవేళ నువ్వనుకుంటున్నట్టు ఇది ఆ ఏజెంట్ ద్వారా వచ్చి వాళ్ల ద్వారా పరిచయమైన మోడలే అయ్యుంటే మా ఆయనకి బెటర్ పోస్ట్ ఇవ్వండి అని రికమెండ్ చేస్తుంది కానీ
ఉన్న పోస్టు తీసేయమని ఎందుకు చెప్తుందిరా? అసలు ఆవిడ నన్ను ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేయమందో తెలియాలి. రేపు మళ్ళీ ఆఫీస్కి వస్తుంది కదా, ఎదురుపడి ఎందుకు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయమందో నిలదీస్తాను. ఏమే, నువ్వు కూర్చున్న ఫోజుని చూస్తేనే ఆఫీస్లో ఉన్నది నువ్వేనని డౌట్ వచ్చింది. ఆ ఏజెంట్ ద్వారా పరిచయమైన మోడల్ నువ్వేనని తెలిస్తే? తెలియకూడదు నానమ్మ. ఈలోపే బాబీని అక్కడికి రాకుండా చేయాలి. యాండి ఇంకా ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేస్తున్నారేంటి? వర్క్ చేసుకోక ఏం చేయమంటావు? మీ తలకి దెబ్బ తగిలింది, అదైనా మీకు గుర్తుందా? అయితే చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సరే ఒక్క నిమిషం ఆపండి. దేనికి? అరే ఆపమంటుంటే. ఏయ్ మీ తలకి బ్యాండేజీని మార్చాలి. పో, తర్వాత చూసుకుందాంలే, వెళ్ళు. చెప్తుంటే వినరా మీరు? ఇదిగో పనిలో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు. పో, వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? మర్యాదగా నేను చెప్పిన మాట విని బ్యాండేజ్ వేయించుకుంటారా? ఒకలా ఉంటుంది. లేదనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావే? ఏం చేస్తావా చెప్పు. ఏం చేస్తానా? బ్యాండేజ్ తీసేసి కొత్త బ్యాండేజ్కి బదులు బదులు ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగండి. మెల్లగా. ఏయ్. ఏయ్, 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 ఏయ్. ఏయ్. వద్దు, వద్దు. అరే ఏమండి? అమ్మ, అంట. ఏమండి? అబ్బా. ఏమండి? ఏమండి? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నారు? పోతుందా నీకు? బ్యాండేజ్ మార్చాల్సింది పోయి దెబ్బ మీద కారం పెడతావా? అబ్బా మంట. కారం పెట్టడం ఏంటి? ఓ, చెప్పిన మాట వినకపోతే అట్లకాడ కాల్చి మరీ పిల్లల వీపు పైన వాత పెడతారు. మొగుడు వినకపోతే దెబ్బ మీద కారం పెట్టొచ్చు. భలే హింట్ ఇచ్చారండి. నాకు అసలు ఈ ఆలోచన రానేలేదు. నేను ఒక తింగరోళ్ళ డ్రీమ్ వేసుకోవడం, అది పట్టుకొని నువ్వు ఆడేసుకోవడం. ఈ వైలెన్స్ వద్దులే కానీ
యాండి, మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోదండి. దేనికి? ఆ నీరజాదేవి అటాక్ చేయించింది నా మీద, కానీ సమయానికి మీరు అడ్డుపడి కాపాడారు కదా. అందుకే గుండమ్మ, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అనవసరమైన గొడవల్లో తల దూర్చొద్దు అని. కానీ నువ్వు వింటావా? ఈ మాట మాత్రం అనొద్దండి. నేనేమి ఎవరితోనూ కావాలని గొడవలు పెట్టుకోవడం లేదు. అయినా ఆ నీరజాదేవితో నాకు శత్రుత్వం ఏముంది? ఆవిడ అత్తయ్య గారిని అవమానించింది కాబట్టి నాకు బాధేసింది. ఆవిడతో గొడవ జరిగింది, ఇప్పుడు ఇదంతా జరిగింది. హా, అయితే ఈ గొడవ అంతటికి కారణం మా అమ్మే అంటావు? అలా అని నేను అనడం లేదండి. ఎవరైనా నా జోలికొచ్చినా నేను ఊరుకుంటాను, కానీ నా కుటుంబం జోలికొస్తే మాత్రం ఎంత దూరమైనా వెళ్తాను, కానీ ఏం జరిగినా నేను భయపడను. హలో, హే అభయ్, ఎప్పుడు? మార్నింగా? అంటే ఇప్పుడు బయలుదేరుతున్నావా? సరే, ఓకే, టేక్ కేర్, జాగ్రత్తగా రా. గుండమ్మ, అభయ్ రేపు మార్నింగ్ వస్తున్నాడంట. చాలా రోజులైంది వాడిని చూసి. ఎవరు బాబు నువ్వు? మిమ్మల్నేనండి. ఎవరు కావాలి? హలో, మిమ్మల్ని అడుగుతోంది, చెప్పరేంటి? ఎవరే వచ్చింది? తెలీదత్తయ్యా. అభయ్, అమ్మా, ఆది, బాబీ, ఏమండి రండి, మన అభయ్ వచ్చాడు. రండి రండి. ఏమండి? అభయ్, అభయ్, ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. ఎలా ఉన్నానయ్య? ఎరా బాగున్నా అభయ్, ఎలా ఉన్నావు? బాగున్నానన్న. అభయ్, ఇదిగో మనోడా, బాగున్నావా? చూస్తూ అడుగుతావేంటి తమ్ముడు? జామ పండులా ఉంటేను. వీళ్ళెవరు? నీకు తెలియదు కదా, ఈవిడ మనకి అమ్మమ్మ అవుతారు. ఇంకా తను గుండమ్మ, మీ పెద్దదిన. హాయ్. ఆయనేమో వాళ్ళ తాతయ్య. యా 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 ఆ. రే అభయ్, మీ చిన్నదిన లోకేశ్వరి. హాయ్. పలకరిస్తే మొహం తిప్పుకుంటున్నాడు. వీడేంటి ఇలా ఉన్నాడు? సరే, పద, లోపలికి వెళ్ళి అయ్యో, మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను. ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. లోపలికి రండి. రా అబ్బాయి. ఆ, రా. రా మనోడా. అన్నయ్య, నీకోసం ఇదిగో ఈ వాచ్. నాకెందుకురా? తీసుకో అన్నయ్య. చిన్నయ్య, నీకు పర్ఫ్యూమ్. ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ? తీసుకో అన్నయ్య. నాన్న, నీకోసం శాల్వా తీసుకొచ్చాను. రేయ్,
నాకింకా శాలువా కప్పుకునే వయసు రాలేదురా. అమ్మ నీకోసం ఫారెన్ నుంచి శారీ తీసుకొచ్చాను. అమ్మా బాగుందా? నచ్చలేదు. అదేంటే శారీ బానే ఉంది కదా. నాకు నచ్చలేదనేది శారీ కాదండి, వీడి పద్ధతి. ఎప్పుడనంగా వెళ్ళవరా నువ్వు? ఇప్పటి వరకు నీకు అమ్మ గుర్తు రాలేదా? ఓ అమ్మా, వాడినంటావేంటమ్మా? చదువు పూర్తి చేసేంత వరకు కాల్ చేయొద్దని చెప్పింది ఎవరు? మీ ఆయన గారే కదా, ఆయన అడుగు. మీరు కండిషన్స్ పెట్టుకుంటే మీరు మాట్లాడుకోవడం మానేయండి. నాతో కూడా మాట్లాడ్డా వీడు? అది కరెక్టే. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పి మాట్లాడు. అమ్మా అమ్మా ఇచ్చుడు బాగా చదువుకోమని నువ్వేగా చెప్పావు. నువ్వు చెప్పినట్టే బాగా చదువుకొని వచ్చాను కదా. ఇక ఫోన్లో మాట్లాడడం ఎందుకు? నీ దగ్గరికే వచ్చాను. నీతో గోరు ముద్దలు తినిపించుకుంటూ మాట్లాడతాను, సరేనా? చేది నవ్వు నవ్వు నవ్వు. సూపర్. అభయ్, నువ్వొకడు ఉన్నావన్న విషయం ఈ మధ్యనే మాకు తెలిసింది. అబయ్, అత్తయ్య మామయ్యలకి వీళ్ళిద్దరికన్నా నువ్వంటే చాలా ఇష్టం అంట. అమ్మా నేను జర్నీ చేసి టైర్డ్ అయిపోయాను, ఫ్రెష్ చేస్తాను. అబయ్ ఉండు, వెళ్ళి వేడి నీళ్ళు పెడతాను. పర్లేదు అనయ్య, మనం వెళ్దాం పద పద. చూడ్డానికి ఎలా ఉంటాడో అనుకున్నాం కానీ అబ్బాయి బాగానే ఉన్నాడు. అబ్బాయి కాదు, అబ్బాయి. ఏదోట్లా పెళ్ళిడు కనపడుతుంది. పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. వాడికి అప్పుడే పెళ్ళిందుకు లేని తాతగారు, చేసుకుని మేము పడట్లా. అబ్బాయి వచ్చాడని మేమంతా హ్యాపీగా ఉంటే ఇదేంటి మూతి తిప్పుకొని వెళ్ళింది? ఏమైంది? ఇంకా తను గుండమ్మ, మీ పెద్దదిన. హాయ్. ఏంటి గుండు, అబ్బాయి వచ్చాడని మేమంతా హ్యాపీగా ఉంటే నువ్వేంటి కోపంగా లోపలికి వచ్చావు? అవునండి, మీకు ఆనందంగానే ఉంటుంది, కానీ నాకు చిరాగ్గా ఉంది. చిరాకా? ఎందుకు? ఏమైంది? మన ఇంట్లో మావయ్య గారు బాబీ తప్ప మిగతా అందరూ తేడాగానే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడేం తేడా వచ్చిందే? అబ్బాయికి నన్ను ఏమని పరిచయం చేశారు? వదినానేగా కదా. మీరు ఇలా పరిచయం చేయగానే అబ్బాయిని నేను పలకరించాను కదా. అవును. మరి దానికైనా రిప్లై ఇచ్చాడా? మోహన్ తిప్పుకున్నాడు. ఆయనకంత పొగరేంటి? పొగరు కాదు గుండు. మరి ఇంకేంటండి, ఇది పలకరించడమేంటి, నేను పలకడమేంటా అనా? ఓ, ఫారిన్ లో చదువుకుని వచ్చాడు కదా, అందుకే. కాదు, తమ ఆకారం చూసి అప్పుడప్పుడు నేనే భయపడుతుంటాను కదా. వాడు చిన్నపిల్లడు, పాపం భయపడి ఉంటాడు. అంటే నేను అంత దరిద్రంగా ఉంటానా? మనుషులు చూస్తేనే భయపడేలా ఉంటానా? పిల్లలు చూస్తే భయపడేటట్టే ఉంటావుగా. ఏమన్నారు? నేనేదో సరదాగా అన్నానే.